హాయ్ హలో వెల్కమ్ టు జాను సింపుల్ క్రియేషన్స్. టుడే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి. చపాతీకి సూపర్ కాంబినేషన్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రెసిపీ సీక్రెట్ రెసిపీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మేముండే దగ్గర యూపీ సైడ్ ఉండే అక్క ఇక్కడ ఉన్నారు. సో తనే స్వయంగా వచ్చి ఈ కర్రీ అయితే చేసి చూపించారండి. ఫస్ట్ అయితే గ్రీన్ పీస్ నుంచి గింజలు అనేవి వేరు చేసేసుకోవాలి. ఇవి బాయిల్ చేయడానికి ఒక బౌల్లో వేసి తగినన్ని వాటర్ అయితే వేసేసుకొని స్టవ్ పైన బాయిల్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు చూపిస్తున్నా ఇలా బాయిల్ అయ్యాయి కదా, ఇంకా బాగా బాయిల్ అవ్వాలండి. ఈలోగా మనం మసాలాని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న ఆనియన్, 6 ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, ఒక 10 వెల్లుల్లి, బిర్యానీ ఆకులు 2 తుంచేసి వేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి బఠానీ అయితే చూపిస్తున్నా, చాలా బాగా కుక్ అయ్యాయి. ఇలా మెత్తగా కుక్ అవ్వాలండి. ఇలా కుక్ అయ్యాక జాలిగిన్నెలోకి స్టెయిన్ చేసేసుకొని కూల్ వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీరా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, 2 పెద్ద ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకే కొన్ని బిర్యానీ స్పైసెస్ అయితే తీసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక అందులోకి ముందుగా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మసాలా మాడిపోకుండా అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మసాలా ఫ్రై అయ్యాక ఇందులో 3 టమాటాలని కట్ చేసి వేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ జస్ట్ మగ్గాయండి. అందులోకి 2 స్పూన్స్ సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ కొంచెం కారం సరిపోద్దండి. ఎందుకంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కదా, అది చూసుకొని వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గుప్పుడు గ్రీన్ పీస్ని సైడ్కి పెట్టేసి మిగతావి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్, మసాలా, టొమాటో అంతా మగ్గుతున్నాయి కదా, కింద అడుగంటుకోకుండా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఏమాత్రం కొంచెం మాడినా టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి టొమాటో అయితే చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ పీస్ పేస్ట్ని అయితే వేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ వేసాం కదా, వేసాక కూడా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకు చూస్తేనే తెలుస్తుంది, ఇది కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా సైడ్కి పెట్టుకున్న పీస్ని అయితే వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను చూపిస్తున్న కప్పుతో 3 కప్స్ వాటర్ని అయితే వేసేసి మంచిగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలండి. మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా బాయిల్ అయింది కదా, ఇదే టైంలో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసేయండి. ఓయ్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా.